హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే మేము వెళ్తున్నాము. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే బొడ్రాయి పండగ. ఆడపిల్లలు అందరూ వచ్చి జలాభిషేకం చేయాలి అని మా అమ్మమ్మ అన్నది. బొడ్రాయికి మేమైతే వెళ్తున్నామండి. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తుండే మాత్రం చెట్లు అయితే చాలా బాగుంటాయండి. రోడ్డు పక్కన అయితే ఈ వ్యూ అయితే నాకు చాలా ఇష్టం అండి. మేము చాలా ఎంజాయ్ చేస్తాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోయే జర్నీని అయితే. ఇక్కడ వచ్చేసి దర్వేష్పురం అనమాట అండి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. దాని తర్వాత కనగల్ అండి. ఇది కనగల్ అనమాట. ఇక్కడ కనగల్లో ఈవినింగ్ టైంలో బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయండి. మీరైతే టేస్ట్ చేయండి అక్కడి నుంచి వెళ్ళేవారు. ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ ఊర్లో అయితే చాలా హడావిడి ఉంది అండి. ఊర్లో పండగ అంటే ఇంకా హడావిడియే వేరు కదా అండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు, అలా మస్తు ఉంటుందండి బొడ్రాయి పండగ అయితే. కానీ ఎండలు కూడా చాలా ఉన్నాయి, కానీ తప్పదు, ఇంకా పండగ అంటే ఇంకా ఎంజాయ్ చేయాలి కదా. ఇదైతే మా మమ్మీ వాళ్ళ స్కూల్ అంట అండి. కానీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కొత్తది కట్టారంట. మా మమ్మీ స్కూల్ నాది అని చెప్పి అంటుంది. ఇంకా కొద్దిగా ముందుకు పోతే మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. బొడ్రాయికి జలాభిషేకం చేయాలి అంటే మేమైతే కొత్త బిందెలు కొనుక్కున్నామండి. కొత్త బిందెలు కొనుక్కొని అందులో నీళ్లు పోసుకొని పూలు పోసుకొని ఆ బిందెనైతే చక్కగా అలంకరించుకున్నాము. కంకణం కూడా కట్టామండి బిందెకి. మేము కూడా కాళ్ళకి పసుపు పెట్టుకొని చేతికి కంకణం కట్టుకొని అయితే బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే మా మమ్మీ మా అక్క వాళ్ళైతే బొడ్రాయికి వాటర్ వేయడానికి బిందెలు అయితే ఎత్తుకుంటున్నారు అండ్ వెళ్తున్నారనమాట. మా ఇంటి నుంచి బొడ్రాయికి అయితే కొద్దిగా అంత వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది అయితే ఉన్నారు. మేము వెయిట్ చేసాం కొద్దిసేపు వెయిట్ చేశాక మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే దేవుడికి జలాభిషేకం అయితే చేసి కొబ్బరికాయలు కొట్టారనమాట. అక్కడే పక్కకి అన్నదానం చేస్తే వెళ్ళి భోజనాలు అయితే మేము చేసామండి. ఆ తర్వాతకి మా అక్కకి నిమ్మ సోడా బండి అయితే కనిపించింది. వెళ్ళి తాగుదాం పదా అండి అంటే వెళ్ళి తాగామండి. ఎండ కదా, అది తాగగానే కొద్దిగంత రిలీఫ్ అయితే అనిపించిందండి. మంచిగా ఒక చెట్టు ఉంది, చెట్టు కింద కూర్చొని అయితే మంచిగా తాగుకుంటూ ఎంజాయ్ చేసాం నిమ్మ సోడాని. ఆ తర్వాత అలానే మేము స్నాక్స్ కొనుక్కున్నాము, బుర్రలు కొనుక్కొని అయితే ఫింగర్స్కి పెట్టుకున్నామండి. మేము చిన్నప్పుడు ఇలానే తినేవాళ్ళం అన్నమాట. అసలు ఇక్కడనైతే చూడండి, వెనకాల కనిపించేదైతే రాజుగారి కోట అని అంటారంటండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ అండి. టెంపుల్ అయితే బాగా డెకరేషన్ చేశారు. ఇంకా నేను సరిగా తీయలేదు, కానీ మంచిగా డెకరేషన్ చేశారు. లైటింగ్స్ అయితే బాగా ఉందండి. అసలు మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో ఇదే ఫస్ట్ బొడ్రాయి పండుగ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నారంట. మళ్ళీ నెక్స్ట్ వీక్ బోనాలు కూడా ఉన్నాయండి. అండ్ శ్రీరామనవమి కూడా బాగా చేస్తారు. శ్రీరామనవమి జాతర అయితే చాలా బాగా చేస్తారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. చూసేయండి మీరు కూడా. నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.